నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఆంధ్రాలో సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సీఎం ఎవరు అవుతారండి, ఎవరు వచ్చినా సరైన నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సరైన ముఖ్యమంత్రి అవసరం. ఇప్పుడు మన తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర కొత్తగా వెళ్ళిపోయి సంసారం పెట్టుకున్న ఒక కుటుంబం లాంటిది అన్నమాట. దానికి ఏం కావాలి? ఫస్ట్ అసలు ఏ విషయం మీద అసలు విడగొట్టారు? స్పెషల్ స్టేటస్, అది ముఖ్యం. అదంతా అది వదిలేసి ఇదంతా మీరు అందరూ అన్నీ అడుగుతున్నారు కదా, అది రాంగ్. ఫస్ట్ రాంగ్. ఒక ఇంట్లోంచి ఒక వ్యక్తి విడిపోయి, ఒక ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక వ్యక్తి విడిపోయి వేరే చోటకి అద్దెకున్నా లేదా వేరే ఇల్లు కొనుక్కున్నా ఇక్కడ ఉన్న అన్నీ ఈ స్పెషాలిటీస్ అన్నీ అక్కడ లేవు. అన్నీ ఏర్పరచుకోవాలి. అంటే రాజధాని, నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ జరగాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే లోకల్గా ట్యాక్స్, ఈ రెవెన్యూ ట్యాక్స్, జాబ్స్, ఇక్కడ ఉన్న రెంట్లో వీళ్ళందరూ కడుతున్నారు, కరెక్ట్ టయానికి కడుతున్నారు. కాబట్టి ఇది హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయింది. కాబట్టి అక్కడ లేదు. కాబట్టి అక్కడ ఎన్ని సమకూర్చి ఒక సరైన ముఖ్యమంత్రి కావాలి. అది ఎవరైనా ప్రజలే నిర్ణయించాలి. మేము చెప్పడానికి ఏంటంటే నేను మామూలు సూచికగా చెప్పగలను, కానీ ఈ ముఖ్యమంత్రి కానీ అది కరెక్ట్ కాదు. నేను చెప్పిన తర్వాత ఆ ముఖ్యమంత్రి కూడా కరెక్ట్ కాకపోతే అలా చాలామంది చాలాసార్లు జరగడం జరిగింది. ముఖ్యమంత్రి రావటం ఇది కాదని ఇంకోటి కాదని ఇంకొకటి, ఇలా ప్రజలు వీపీలు అవుతున్నారు. కానీ సరైన ముఖ్యమంత్రి ఎన్నుకునే ఆ సత్తా ప్రజలకు ఉంది. ఆ ఓటు ద్వారా, ఆ ఓటు బూత్లోనే ఆ హక్కు ఉంది. ఆ బూత్లోనే వాళ్ళని ఓడించి మిగతా వాళ్ళని నగ్గించాలి సరైన ముఖ్యమంత్రిని. అది నేను చెప్పబోయేది. ఏంటంటే నీళ్లు, తెలంగాణ గవర్నమెంట్ రావడానికి కారణం ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు. మీకు తెలుసు కదా, నీళ్ళు ఇచ్చాడు, నిధులు ఇచ్చి డెవలప్ చేశాడు. చాలా వరకు చాలా సిటీ డెవలప్ చేశారు కాబట్టి ఓట్లు వేస్తారు. పల్లెటూరులో కొన్ని విస్మరించినట్టు పల్లెటూరు నగ్గుతుంది అనుకున్నారు, కానీ పల్లెటూరులో ఓడిపోయాడు ఆయన, సిటీస్లో నగ్గాడు. ఎందుకంటే ఇక్కడ అన్నీ చేసే డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ, వాస్తవం అది. అందుకబట్టి ఆయన నగ్గాడు. పల్లెటూరులో కొంతమంది రైతులకు చాలామంది అన్నయ్యగా చెప్పి చేయలేదు కాబట్టి ఆయన సహజంగా ఓడిపోవడం జరిగింది. అది మీరే చూశారు ఎదురుగుండా ఏం జరిగిందో. అక్కడ కూడా అదే జరుగుతుంది. ప్రజలు ఎవరైతే వాళ్ళకి ఎన్నుకుంటారో, వాళ్ళకి ఏమేమి లాస్ అయ్యారో, ఏమేమి కోల్పోయారో దానికోసం వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. ఇప్పుడు దాన్ని బట్టి అక్కడ ముఖ్యమంత్రి రావటం అనేది జరుగుతుంది మోస్ట్లీ. ఆంధ్రలో ఎడ్యుకేషన్ అంతా బాగున్నా కానీ ఉద్యోగాలు దొరక ఇక్కడ పిల్లలందరూ ఇక్కడికి వచ్చి చేరుకుని జాబ్స్ చేస్తున్నారు. దాని గురించి మీ ఒపీనియన్? ఉద్యోగాలు దొరకవంటే చదువుకున్న పిల్లలు బాగానే చదువుకుంటున్నారు కదా, అందరూ చదువుకుంటున్నారు, బాగానే చదువుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో పిల్లలందరూ. ఆ చదువుకున్న విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ వచ్చేస్తున్నారు, లేకపోతే వేరే చోట యూఎస్ఏ, అమెరికా, కెనడా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? అక్కడ జాబ్స్ లేక, లేకపోతే తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, ఎమోషన్స్ని అన్నీ వదిలి బయట ఊర్లకి ఎవడో వెళ్ళడానికి ఇష్టపడ్డాం. సో ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏం చేయాలంటే వాళ్ళకి మిగతా పెట్టుబడులు పెట్టే కంపెనీలందరికీ ప్రోత్సహించి ఇక్కడ నేను భూమి అన్నీ, కరెంటు ఇవన్నీ ఇస్తే, వాళ్ళ ఫెసిలిటీస్ ఇస్తే కంపెనీలు వచ్చి అలా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో చేయడం జరిగింది. అందుకనే కదా సక్సెస్. ఇక్కడ ఏంటి సక్సెస్? జాబ్సే కదా. అంతే, మీరు కూడా జాబ్స్ ఇవ్వండి, అక్కడ వచ్చి కంపెనీలు పెట్టించండి. విద్యార్థులందరూ ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తే ఇన్కమ్ వస్తుంది, ఇల్లులు కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు, దానివల్ల రెవెన్యూ ఇన్కమ్ వస్తుంది, అనేక రకాలుగా డెవలప్ అవుతుంది. జాబ్సే మెయిన్ ఇంపార్టెంట్. చదువు తర్వాత కావాల్సింది ఏంటి? జాబ్. ఆ జాబే లేదు అక్కడ. పొద్దున్న లేగితే ఏమనుకుంటారంటే ఆంధ్రాలో అంటే సాయంత్రానికి ఒక చేప కూర, లేకపోతే ఒక జూదం, ఏదో కోడి పుంజులు, లేకపోతే ఏవో రకరకాలుగా ఎంజాయ్ చేస్తారనుకుంటారు. కానీ ఇలాగా కంపెనీలు పెట్టుకొని ఇలాగ మంచి ప్రోత్సహిస్తే, వాళ్ళు కంపెనీలు పెట్టి వాళ్ళు కూడా జాబ్స్ ఇచ్చి ఒక ఎన్విరాన్మెంట్ మంచి జరుగుతుంది. మెయిన్ జాబ్స్ ఇంపార్టెంట్. నియామకాలే. ఇక్కడ నియామకాలు జరగలేదు కాబట్టి ఇక్కడ ఇది, అక్కడన్నీ కూడా నియామకాలు జరిగితే మంచిదని నా ఆలోచన. నమస్కారం అండి. నమస్తే అండి. సరే సార్, ఏపీలో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? మేబీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని అనుకుంటున్నారు? పథకాల గురించి పక్కన పెడితే విద్య, ఎవరైనా యూత్ వాళ్ళు అప్కమింగ్ చూసుకోవాలనుకుంటే జాబ్స్, లేదంటే విద్య ఇవి ముఖ్యం వాళ్ళకి. వైద్యపరంగా పక్కన పెడితే విద్యాపరంగా స్టూడెంట్ని కానీ ఉన్నత విద్య అందించడానికి గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళు చేసే విధానానికి చాలా బాగుంది. గుడ్లు తినకపోతే పిల్లలకి నెక్స్ట్ డేనే ఇంటికి గుడ్లు పంపిణీ చేసిన వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు వైద్య పక్కన పెడితే అభివృద్ధి లేదని చెప్పేసి జనాలు ఇప్పుడు చాలామంది తిరుగుతున్నారు కదా, దాని గురించి మీ ఒపీనియన్? ఏం అభివృద్ధి లేదు? రోడ్లు సరిగా లేవు, నీళ్ళు సరిగా రావట్లేదు, రైతుకి గిట్టుబాటు రావట్లేదు అని చెప్పేసి చాలామంది ఇట్లా ఆవేదన చెందుతున్నారు.
రోడ్లు సరిగా లేవు అంటున్నారు. అసలు రోడ్డు వేస్తే ఎన్ని సంవత్సరాలు ఉండాలి రోడ్డు మీ ప్రకారం? అంటే దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు వేశారు, దానికి ముందు వేరే వాళ్ళు వేశారు. ఆ రోడ్లు ఏం పనిచేయవా? 5 సంవత్సరాలు అభివృద్ధిలో చేసి అమరావతి అనే పెద్ద పెద్ద ప్రాజెక్టులను కన్స్ట్రక్షన్ చేసి మేము ఆ దేశాలు వెళ్ళాము, సింగపూర్ నిర్మిస్తాం అన్న మనుషులు కనీసం రోడ్లు వేయలేని పరిస్థితిలో ఉన్నారా? వాళ్ళు వేసిన రోడ్లు పనిచేయవా? 5 సంవత్సరాలు కూడా రావా? వాళ్ళు పంచలేని డబ్బులు కానీ, వాళ్ళు చేయలేని విధానాలను కానీ, సంక్షేమ పథకాలను కానీ అందించాడు. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేశాడో మేము కూడా అదే చేస్తాము. మొన్న కూడా నేను న్యూస్ ఛానల్ చూశాను, వాళ్ళు 6ంటికి వచ్చేస్తున్నారు, మేము 3ంటికే వచ్చేస్తాము, 5ంటికి వచ్చేస్తాము అని అంటున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమని విమర్శించారు? వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటే వాళ్ళకి తలుపు తట్టి మరి డిస్టర్బ్ చేస్తున్నారు అని అన్నారు. మరి అలాంటి వ్యవస్థనే తిట్టిన వీళ్ళు 5ంటికి ఎలా వచ్చేస్తారు? అది నిద్రపోయే టైమా, లేచి ఆడుకునే టైమా? ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఇవ్వట్లేదని చెప్పేసి చాలామంది ఇట్లా అంటున్నారు కదా. అదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్తుంది, మీరు రావాల్సిన అవసరం లేదు, మేమే మీ దగ్గరికి వస్తాము అనే ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టారు కదా. ఒకసారి కూడా రావట్లేదు. ఎన్నికల టైంలోనే జనాలు గుర్తొస్తున్నారు వీరికి. ఒకవేళ వచ్చినా కానీ కూడా పోలీసులతో చెప్పి మాకు మాట్లాడిద్దదు, మీకు సమస్యలు ఏం చెప్పదు, వాళ్ళు వస్తారు మీకు ఏం చేస్తామో చెప్తాము అని రిమైండ్ చేసి వెళ్తున్నారే తప్ప మా మాటలు అసలు వినిపించుకోవట్లేదని చెప్పేసి అంటున్నారు. ఎందుకు వినిపించుకోవట్లేదు? కేతిరెడ్డి గారిని తీసుకోండి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని తీసుకోండి, విజయవాడ వాళ్ళని తీసుకోండి, వసంత కృష్ణప్రసాద్ గారిని తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు వారంలో కనీసం 3 రోజులు 4 రోజులు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకు కేటాయించిన పనుల్ని వాళ్ళు హాజరవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా చెప్పారు. వాళ్ళు వస్తున్నాయా రావట్లేదా, పెన్షన్లు వస్తున్నాయా రావట్లేదా, వాళ్ళు ఏంటి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేటప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఆఫీసులో కూర్చొని ఎవరెవరికి ఏమేం రాలేదు, వాళ్ళ కులస్తులకు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నియోజకవర్గాలకి ప్రతి ఒక్క వాళ్ళకి అందాలి అనే సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే ద్వారా, ఒక గ్రామ సచివాలయం ద్వారా వాళ్ళ దగ్గరికి పంపించాడు కదా. ఈ ఒక రోజు ఒకప్పుడు ఈ సేవల చుట్టూ తిరిగే మనుషులు, జనాలు పనులు మానుకొని ఒక్కొక్క ఆఫీసర్ చుట్టూ తిరిగేవాళ్ళు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ఏం కావాలని వీళ్ళని అడిగితే తెలిసిపోతుంది, జరిగిపోతుంది. అది అంతకుముందు ప్రభుత్వాలు ఎందుకు ప్రవేశపెట్టలేవు? ఇవన్నీ అభివృద్ధి ఏం కావాలి? అభివృద్ధి ఇప్పుడు వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఉండు ఏమనంటే ఒకటే మాట, హైదరాబాద్ పక్కన పెట్టి వీళ్ళు ఏం అభివృద్ధి చేశారు? బెంగళూరు టు విజయవాడ హైవే పడుతుంది, దాన్ని విమర్శిస్తున్నారు. ఎందుకంటే పోర్టుల అనుసంధానం ఏ గవర్నమెంట్ అయినా ఏ దేశమైనా రవాణా వ్యవస్థ మీదే. ఒక హైవే పడిందండి, పొలంలో నుంచి హైవే పడింది, దాని చుట్టుపక్కల ఎన్ని ఇళ్ళు వస్తాయి? వెంచర్లు, డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుంది, చిన్న చిన్న వ్యాపారస్తులు, కుటీర పరిశ్రమలు పెరుగుతాయి, రోడ్డు ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయం సృష్టించాలంటే ఎంపటినే అవ్వదు కదా.